హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వార్తల్లో నిలిచింది. భారతదేశంలో వారి యొక్క కార్యకలాపాలను నిలిపివేస్తూ అసలు ఏంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవ హక్కులకు సంబంధించిన అంశం ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు వ్యభిచారానికి సంబంధించి బాంబే హైకోర్టు కొన్ని కీలకమైన తీర్పులను ఇచ్చింది, కొన్ని చట్టాలను ప్రస్తావిస్తూ అవేంటో చూద్దాము. మరియు వార్తల్లో నిలిచిన ఆర్టికల్ 254 ఆఫ్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఆందోళన దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు చేయబోతున్న అంశం ఆర్టికల్ 254 ఆఫ్ 2. అసలు ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడ్డ అధికారం ఏంటో చూద్దాము. మరియు దీంతో పాటు వార్తలో నిలిచిన హెచ్సిఎన్జి అంటే ఏంటి, పర్యావరణ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మరియు శ్రీలంక ప్రభుత్వం పశు వధను నిషేధిస్తూ కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఎందుకు ఆ ఉత్తర్వులు జారీ చేసింది, ప్రస్తుతం పశువులకు సంబంధించి శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి. మరియు యుఏఈ రానున్న 2024 సంబంధించి ఆ సంవత్సరంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక రోయర్ని లాంచ్ చేయబోతున్నట్టుగా వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు క్వాడ్ గ్రూపింగ్ వార్తలు నిలిచింది. రానున్న సమావేశాలు జపాన్లో, దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరియు వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఈరోజు వార్తలు నిలిచారు. వారందరి గురించి ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు వార్తల్లో నిలిచిన ఆర్టికల్ 254 ఆఫ్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం అండ్ గుర్తుంచుకోండి, పాలిటీలో కొన్ని ఆర్టికల్స్ ఏవైతే వార్తలు నిలుస్తాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఈరోజు ఆర్టికల్ 254 ఆఫ్ 2 ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే సోనియా గాంధీ గారి ప్రస్తావన ద్వారా. ఏంటంటే ఇటీవల ఒక ప్రస్తావన చేశారు సోనియా గాంధీ గారు. ప్రస్తావన కాదు, ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం మన భారతదేశ సమాఖ్య లక్షణాల్లో భారతదేశంలో దేశమంతా కూడా అధికారంలో ఉండేది కేంద్ర ప్రభుత్వం, మనకు తెలుసు. ప్రస్తుతం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా యూనిట్స్, ఈ యూనిట్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎగ్జాంపుల్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు సోనియా గాంధీ గారు ఏం ప్రస్తావించారంటే, ఏ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సోనియా గాంధీ గారు కొన్ని కీలకమైన ఉత్తర్వులను జారీ చేశారు, ఆర్డర్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఏంటి, రాజస్థాన్. ఇటీవల అశోక్ గెహ్లాట్ ప్రభుత్వము మరియు సచిన్ పైలట్, దాని గురించి మనం అన్ని అంశాలు చూసాము. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది రాజస్థాన్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, ట్రాక్టర్స్ ర్యాలీ చేస్తున్నారు, ట్రాక్టర్స్ని కొన్ని ప్రాంతాల్లో కాలబెడుతున్నారు కూడా. అలాంటి ఈ రోజు రైతు ఉద్యమాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చాలా దారుణమైన ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే పంజాబ్. సో పంజాబ్ కారణంగానే పంజాబ్ రైతు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏ కూటమి నుండి కూడా బయటకు వచ్చింది. కేంద్ర మంత్రి గారు కూడా రాజీనామా చేశారు, హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు అని మనం తరచూ వింటున్నాం. ఈ రోజున పంజాబ్లో కూడా అమరీందర్ సింగ్ గారి ప్రభుత్వం ఉంది. అమరీందర్ సింగ్ గారి గురించి కూడా మనం తరచూ చూస్తున్నాం ఇటీవల చాలా అంశాలు, మళ్ళీ నేను రిపీట్ చేయను. సో అలా కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో కూడా అధికారంలో ఉంది. సో అలా ఎగ్జాంపుల్ చెప్పారు. అలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏదైతే ఉంటాయో, అలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలకి కొన్ని అంశాలను జారీ చేశారు. అదేంటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో, 3 వ్యవసాయ బిల్లులు, దీనికి సంబంధించి ప్రత్యేక వీడియో మనం నేర్చుకున్నాము, ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. సో 3 వ్యవసాయ బిల్లులు ఏవైతే తీసుకురావడం జరిగిందో ఆ 3 వ్యవసాయ బిల్లులను ఖండిస్తూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వేరే చట్టాలను చేయండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఇటీవల చట్టంగా రూపుదిద్దుకున్నాయి. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా చట్టాలు చేయండి అని చెప్పారు. మరి ఈ అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా, ఆ అంశాలు చూడాలి. అందులో 254 ఆఫ్ 2 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఇందాక మీకు చెప్పాను, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో ఫెడరల్ స్ఫూర్తి ఉంటుంది, బట్ ఇండియా ఈజ్ ఏ యూనియన్.
భారతదేశంలో రాష్ట్రాలకు ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దేశమంతా అమలయ్యే కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ రెండు అధికారాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు, ఈ రెండు అధికారాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా వీరి మధ్యలో గొడవలు సర్వసాధారణంగా ఉంటాయి. ఈ అధికారం నాది అంటే ఈ అధికారం నాది అని. అలాంటి పరిస్థితులలో అధికారాల విషయంలో రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే అధికార జాబితాలను రూపొందించారు. అలా 7వ షెడ్యూల్ 7 ఇండియా రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సో ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడ్డ అధికారాలను రాష్ట్ర జాబితా అంటారు. అంటే ఈ జాబితాలు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేసే చట్టాలు దేశమంతా అమలవుతాయి కదా, అలా కేంద్ర ప్రభుత్వంకి ఇవ్వబడ్డ అధికారాలను కేంద్ర జాబితా అంటాము. ఈ రెండు ఉన్నాయి కదా, రాష్ట్రము కేంద్రము, ఈ రెండు కూడా చేసే అధికారాలను ఇద్దరికి సమాన అధికారాలు ఉండేది ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితా అనే అంశాన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగంలో తీసుకున్నాం. ఇవన్నీ మీకు బేసిక్స్ తెలిసే ఉంటాయి. సో అలా రాష్ట్ర జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ అంశాల విషయంలో ఉన్నతాధికారం కలిగిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం వీటి విషయంలో జోక్యం చేసుకోకూడదు. అలా రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 66 అంశాలు ఉండే, ప్రస్తుతం 59కి పడిపోయాయి. అంటే రాష్ట్ర జాబితాలోని అంశాలు తగ్గుతున్నాయి. సో ఒకసారి 61, ఆ తర్వాత 59కి, ప్రస్తుతం 59 అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. కేంద్ర జాబితా, కేంద్రం మాత్రమే చేసే అధికారాలు ఉంటాయి కదా, అందులో 97 అధికారాలు ఉండే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. ఎప్పుడు మనకి జనవరి 26, 1950 ఈ రోజున 98 అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడి. అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారాలు పెరుగుతున్నాయి, కేంద్ర జాబితాలో, రాష్ట్ర జాబితాలో తగ్గుతున్నాయి. ఎగ్జాంపుల్, రాష్ట్ర జాబితా అంటే ఏంటి? రాష్ట్ర పోలీసు వ్యవస్థ, జైళ్లు, వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేంద్ర జాబితా అంటే ఏంటి? రైల్వేలు, వైమానిక మరియు రక్షణ, యుద్ధాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసే అధికారాలు. సో ఇవి కాకుండా ఈ రెండు కూడా కలిసి చేసేవి ఉమ్మడి జాబితా, కాన్కరెంట్ లిస్ట్ అంటారు. అందులో 47 అధికారాలు ఉండే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రస్తుతం 52 ఉన్నాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ సంబంధిత అంశాలు, అసలు వ్యవసాయం రాష్ట్ర జాబితా అంటున్నాను. మరి కేంద్రం వ్యవసాయం పైన చట్టాలను ఎలా చేస్తుంది అని ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికే వ్యతిరేకంగా ఉంది, విరుద్ధంగా ఉంది, కేంద్రం రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదని చెప్పేసి విమర్శిస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ రాష్ట్ర జాబితాలోని వ్యవసాయాన్ని మేము టచ్ చేయట్లేదు, మాకు ఇవ్వబడ్డ అధికారం ఏదైతే ఉంటుందో, ఉమ్మడి జాబితా ఉంది కదా, ఈ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ నెంబర్ 14, ఎంట్రీ నెంబర్ 28 వ్యవసాయానికి సంబంధించిన అధికారాలపై పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉంటాయి. సో అలా వ్యవసాయ సంబంధిత అంశాలు ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవద్దు. కానీ ఈరోజు కేంద్రం వ్యవసాయ సంబంధిత చట్టాలు చేసింది, బిల్లులు పాస్ అయ్యాయి, చట్టాలు చేసింది, విమర్శల పాలవుతుంది. సో ఇలాంటి అంశాలు కేంద్రం ప్రస్తావిస్తుంది ఏంటంటే ఉమ్మడి జాబితాలో సంయుక్తంగా ఇద్దరికి అధికారాలు ఉన్నాయి కదా, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం పైన మేము ఈరోజు చట్టం చేస్తాం. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం ఏంటి? ట్రేడ్ అండ్ కామర్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. వ్యవసాయ సంబంధిత వస్తువులు కానీ వ్యవసాయ సంబంధిత అంశాలను ట్రేడ్, కామర్స్, వాణిజ్య సంబంధిత అంశాల్లో ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి జాబితాలపైన ఎవరికి అధికారం ఉంటుంది? మీకు అధికారం ఉంటుంది, మాకు అధికారం ఉంటుంది. అందుకోసమని ఉమ్మడి జాబితాలోని ఈ అంశాన్ని మాత్రమే మేము చేశాము, సో వ్యవసాయానికి సంబంధించి మేము ముట్టలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో అలా దేశవ్యాప్త ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సోనియా గాంధీ ఏం చెప్పింది? మరి రాష్ట్ర ప్రభుత్వ జాబితా మీరు అంశాలు వచ్చారో లేదా విషయాన్ని పక్క పెడితే ఉమ్మడి జాబితా అంటున్నారు. అంటే ఉమ్మడి జాబితాలో ఇరువురికి అధికారం ఉంటుంది కదా, కేంద్రం మీరు చట్టాలు చేస్తారు, ఇప్పుడు ఈ చట్టాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ రాష్ట్రాలు కూడా చట్టాలు చేయొచ్చు కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడ్డ అధికారమే ఆర్టికల్ 254 ఆఫ్ 2. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చా? ఎగ్జాంపుల్, ఉమ్మడి జాబితాలోని ఒక అంశం పైన కేంద్రము, రాష్ట్రము ఇద్దరు ఒకే సమయంలో చట్టాలు తీసుకొచ్చారు అనుకోండి, ఎవరి చట్టం నెగ్గుతుంది అంటే కేంద్రం తీసుకొచ్చిన చట్టమే నెగ్గుతుంది. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతం పార్లమెంట్. సో పార్లమెంట్ లో రూపుదిద్దుకున్న చట్టమే ఉన్నతంగా ఉంటుంది. సో అలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే నెగ్గుతుంది. కానీ ఆర్టికల్ 254 ఆఫ్ 2 ఏం చెప్తుంది అంటే రాష్ట్రాలు
కేంద్రం తీసుకొచ్చిన చట్టంలోని భిన్నమైన చట్టాన్ని తీసుకోవచ్చు. ఒక చట్టం కేంద్రం తీసుకొస్తే మరొక భిన్నమైన చట్టాన్ని రాష్ట్రాలు తీసుకోవచ్చు. కానీ ఆ రాష్ట్రాలు చేసిన చట్టాన్ని గనక రాష్ట్రపతి ఆమోదం చెప్పాడు అనుకోండి, ఈరోజు రాష్ట్రపతి ఆమోదం పొందితేనే ఏ బిల్ అయినా చట్టంగా మారుతుంది. అలా కేంద్రం అనేది ఈ రెండు అంశాల్లో, ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం పైన ఎట్ ఎ సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే నెగ్గుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ విభిన్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది అనుకోండి, ఆ చట్టాన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకొస్తే రాష్ట్రపతి దాన్ని ఆమోదం తెలిపాడు అనుకోండి, మరి ఎవరి చట్టం నెగ్గుతుంది? ఆర్టికల్ 254(2) లో ఉంటుంది. అలా రాష్ట్రం తీసుకొచ్చిన చట్టమే నెగ్గుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం పైన రాష్ట్రపతి ఆమోదం పొందితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే నెగ్గుతుంది. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు చేయండి అని సోనియా గాంధీ గారు ఆర్డర్ వేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తాడా? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఆటోమేటిక్గా రాష్ట్రపతి ఎవరి సలహాల మేరకు ఉండాలి? కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు పార్లమెంట్ నుండి వచ్చిన చట్టాలను కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలకమైన వ్యక్తి. సో అలాంటి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకు మద్దతు ఇస్తాడు? దేశమంతా అమలయ్యే చట్టాలను ఇటీవలే ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరి ఇంకొక అంశం, మరి రాష్ట్రపతి ఆమోదం పొందకపోతే ఏమవుతుందంటే ఆ అంశం అమల్లోకి రాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం డస్ట్బిన్లో పడుతుంది. కానీ ఎంతకాలం ఆ చట్టం అమల్లోకి వస్తుంది, ఆ బిల్లు అమల్లోకి వస్తుంది అంటే రాష్ట్రపతి వద్ద ఎంతకాలం అయితే ఆ ఫైలు రాష్ట్రపతి భవన్లో ఉంటుందో, రాష్ట్రపతి దగ్గర ఉంటుందో అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాలు అమల్లో ఉంటాయి. కానీ రాష్ట్రపతి వెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని కొట్టేస్తాడు ఆటోమేటిక్గా. సో అలా ఇప్పుడు ఉన్న అంశం ఏంటంటే ఆర్టికల్ 254(2) ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని కాంట్రాడిక్ట్ చేస్తూ భిన్నమైన చట్టాలను తీసుకొచ్చే అధికారం రాష్ట్రాలకు ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అమల్లోకి వస్తుంది, కేంద్ర చట్టం పైన విజయం సాధిస్తుంది. కానీ రాష్ట్రపతి ఆమోదం తెలపడు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి రాష్ట్రపతి ఆమోదం పొందిన అంశం ఏదైతే ఉంటుందో రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది. ఎందుకంటే కేంద్ర చట్టం పక్కన పడుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం పొందారో రాష్ట్ర చట్టం అమల్లోకి వస్తుంది. అలాంటి సమయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు? మళ్ళీ పార్లమెంట్లో సెకండ్ టైం చట్టాన్ని చేయొచ్చు. అప్పుడు ఎవరి చట్టం గెలుస్తుంది అంటే పార్లమెంట్ చేసిన చట్టమే గెలుస్తుంది. సో ఇలాంటి టెక్నికల్స్ ఉంటాయి, పాలిటీలో చాలా ఉంటాయి. బట్ ఆర్టికల్ 254(2) అనేది ఈ రోజున వార్తలో నిలిచింది. ఎందుకు అంటే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ మీరు చట్టాలు చేయండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ. అది ఎంతకాలం అమల్లోకి ఉంటుంది? ఆటోమేటిక్గా రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం వ్యతిరేకించడానికి ఆటోమేటిక్గా ఆ చట్టం అనేది కొలాప్స్ అవుతుంది. ఈ రకంగా ఆర్టికల్ 254(2) ఆధారంగా ఉమ్మడి జాబితాలోని అంశం పైన రాష్ట్రాలకు కేంద్రానికి అధికారాలు ఉంటాయి. కానీ ఒకే అంశం పైన ఇరువురు చట్టాలు చేస్తే ఎవరు నెగ్గుతారు అంటే అల్టిమేట్గా కేంద్రమే నెగ్గుతుంది. సో పార్లమెంట్ నెగ్గుతుంది అన్నట్టు. ఇది ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ అంశం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కీలకమైన మానవ హక్కుల సంస్థ. ప్రపంచంలో దాదాపు 51 దేశాలకు పైగా ఈరోజు మానవ హక్కుల పోరాటం చేస్తున్న సంస్థ. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్లో ఉంటుంది, యూకే లండన్. భారతదేశంలో కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల కోసం చాలా పోరాటాలు చేసింది. ఎగ్జాంపుల్ మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉంటుంది కదా, ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల పాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యతిరేక ఉద్యమాలు చేసింది. ఎందుకంటే మానవ హక్కుల ఉద్యమాలు కానివ్వండి, పర్యావరణ సంబంధిత ఉద్యమాలు కానివ్వండి చేయడంలో ఎప్పుడు కీలక పాత్ర పోషించే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈరోజు భారతదేశంలో వార్తలోకి వచ్చింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది. భారతదేశంలోని మానవ హక్కులకు సంబంధించి ఉద్యమాలు చేసే సంస్థ ఇకపైన భారతదేశంలో మా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాము. సో భారతదేశంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మేము పని చేయము అని చెప్పేసి చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రం మా పైన పగ తీర్చుకునే పనిలో ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇటీవల జరిగిన ఉద్దేశం చెప్తాను. మనం తరచూ క్లాస్లో చూడండి, కొన్ని కొత్త చట్టాలు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇటీవల ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పాను, దానికి సంబంధించిన బిల్ అని చెప్పాను. ఏ రకంగా భారతదేశంలోని సంస్థలు విదేశాల నుండి విరాళాలు పొందాలంటే ఎలాంటి విధి విధానాలతో ముందుకు రావాలి, ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ 3 చట్టాల గురించి చెప్పాను. సో అలా ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో హోంశాఖ పరిధి ద్వారా క్లియరెన్స్ పొందిన సంస్థలు ఈరోజు
విరాళాలు పొందొచ్చు. ఎక్కడ నుండి? విదేశీ విరాళాలు పొందొచ్చు. ఒక్కసారి ఆ FRCA క్లాస్ చూడండి, జస్ట్ 3-4 డేస్ బ్యాక్ చెప్పాను, విరాళాలు పొందొచ్చు. అలా విరాళాలకు సంబంధించి FRCA కాంట్రవర్సీ ఇటీవల ఈ సంస్థకు ఏర్పడింది. ఎందుకంటే విదేశాల నుండి విరాళాల విషయంలో ఈ సంస్థ పొందడానికి ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ లేదు, FRCA క్లియరెన్స్ ఈ సంస్థకి లేదు. అయినా కూడా విదేశాల నుండి ఏ రకంగా ఇటీవల కాలంలో దాదాపు 50కి పైగా కోట్ల రూపాయలను ఈ సంస్థ విదేశీ విరాళాలు పొందుతుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దీనిపైన ఇటీవల ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇలాంటి అంశాన్ని తీసుకొని మేము మానవ హక్కులకు సంబంధించిన అంశాల విషయంలో ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని టాలరేట్ చేయట్లేదు, మా పైన కక్ష సారింపు చర్యలు చేస్తున్నారని చెప్పేసి వీరి యొక్క కార్యకలాపాలను నిషేధిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అలా సెప్టెంబర్ 10వ తేదీన ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాకి సంబంధించి బ్యాంక్ ఖాతాలు ఉంటాయి కదా, టోటల్ ఆ సంస్థకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలో పనిచేసిన ఉద్యోగులను మరియు ఆ సంస్థ కార్యకలాపాలను మొత్తం కూడా రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇంతకుముందు కూడా 2016లో రష్యాలో కూడా వారి కార్యకలాపాలను రద్దు చేసుకుంది. ఈ రోజు భారతదేశంలో కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కులకు సంబంధించి ఉద్యమించే సంస్థ ఈరోజు మీ కార్యకలాపాలు మేము చేయము అని చెప్పేసి ఇక్కడ ఇండియాలో పనిచేయమని చెప్పేసి ఇండియాలో ఆఫీస్ తీసేశారు. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక చట్టం వార్తలో నిలిచింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం. సో అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాము. ఏ వ్యక్తిని కూడా బలవంతంగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఏదో ఒక స్వలాభం కోసం ఎవరిని కూడా తీసుకుపోకూడదు. మానవ అక్రమణ, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా క్రైమ్. అలా 1956లో మానవ అక్రమ రవాణాను నిషేధిస్తూ భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది. ఈ రోజు ఈ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని బాంబే హైకోర్టు, మోస్ట్ ఇంపార్టెంట్, బాంబే హైకోర్టు పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వం, పృథ్వీరాజ్ చవాన్ జడ్జి గారు, పృథ్వీరాజ్ చవాన్ గారు న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని బెంచ్ ఏం చెప్పింది అంటే వ్యభిచారం అనేది నేరం కాదు, వ్యభిచారం అనేది నేరం కాదు. భారతదేశంలో ఎవరికైనా కూడా నచ్చిన వృత్తిని చేపట్టే అవకాశాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. అందులో వ్యభిచారం చేయడం అనేది ఈరోజు నేరంగా పరిగణించమని చెప్పేసి ఈ ప్రస్తావన చేస్తూ ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రస్తావిస్తూ అసలు వ్యభిచారం అనేది నేరం అని చెప్పేసి ఏ చట్టంలో కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు. ఈవెన్ ఈ చట్టంలో కూడా వ్యభిచారం చేయడం అనేది నేరం అని ఏ ఒక్క కండిషన్లో, ఏ ఒక్క లైన్లో కూడా మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు న్యాయస్థానం మేము ఎలా ప్రశ్నిస్తామని చెప్పేసి వ్యభిచారం అనేది నేరం కాదు, భారతదేశంలోని ఎవరైనా కూడా తనకు నచ్చిన వృత్తిని చేపట్టుకునే హక్కు, స్వతంత్రం అనేది భారత రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. అందులో ఈ చట్టంలో అసలు వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్ అనే పదమే లేదు అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. కానీ బలవంతంగా చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా తనను వ్యభిచార కూపంలోకి నెట్టేసే వ్యవస్థ ఉంటే వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించే అధికారం భారతదేశంలో ఉంది, న్యాయస్థానాలకు ఉంది అని చెప్పేసి ప్రస్తావించారు. ఇదొకటి. ఎందుకంటే భారతదేశంలో ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయి. మనకి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కానీ, సమ్మెలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము, సంస్థలను ఏర్పాటు చేసుకోవడము, నివసించే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, అలా రైట్ టు అక్వైర్ ఎనీ ప్రొఫెషన్ ఇండియా ఆర్టికల్ 19Gలో ఉంటాయి, 19(1)Gలో ఉంటాయి. అలా ఈరోజు వ్యభిచారం అనేది చేయడం ఒక వ్యక్తికి కల్పించడంలో అది ఒక వారికి కల్పించిన స్వాతంత్రం తప్పితే అది తప్పు కాదు అని చెప్పేసి ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం 1956లో దానికి సంబంధించిన ప్రస్తావన వ్యభిచారం చేయడం అనేది తప్పు అని చెప్పేసి ఎక్కడ లేదని చెప్పారు. ఇది ఒకటి కూడా బాంబే హైకోర్టు చెప్పారు. బట్ దీనికి సంబంధించి అల్టిమేట్ రిపోర్ట్ కాదు, అల్టిమేట్ తీర్పు కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా జరుగుతాయి వాదనలు. అలా ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ముగ్గురిని రిలీజ్ చేయడం జరిగింది, విముక్తి లభించింది 3 మహిళలకి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన HCNG, హైడ్రోజన్ ఎన్రిచ్డ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ అన్న ఒకటి. అంటే ఏంటంటే CNG గ్యాస్ అంటాం కదా, CNG అంటాం కదా, CNG బ్లెండెడ్ విత్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ HCNG అంటారు. HCNG అంటే ఏంటంటే CNGకి హైడ్రోజన్ మిక్స్ చేస్తే వచ్చేది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వారు ఒక ఉత్తర్వులను జారీ చేశారు. అదేంటంటే 18% హైడ్రోజన్ని
సిఎన్జిలో కలపొచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. అలా 80% సిఎన్జిని హైడ్రోజన్తో బ్లెండ్ చేస్తే చాలా వరకు కూడా మనకు సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి ఇలా బ్లెండింగ్ అనేది లీగల్ చేస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ అంటే ఏంటంటే మోటార్ వెహికల్ అంటే వాహనాల చట్టానికి సంబంధించి నిబంధనలు ఉంటాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లో అమెండ్మెంట్స్ ని ప్రస్తావిస్తూ 18% ఆఫ్ హైడ్రోజన్ కెన్ బి మిక్స్డ్ విత్ ఎనీ సిఎన్జి అని చెప్పేసి ఉత్తర్వులను జారీ చేశారు. అంటే ఏం లేదు, ఈరోజు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అందులో హైడ్రోజన్ బ్లెండ్ చేస్తే ఏమవుతుందంటే దీనివల్ల లాభాలు ఏంటంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించవచ్చు. అలా పర్యావరణ సంబంధిత అంశాలు ఈరోజు కాలుష్యం చాలా వరకు మన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కబలివేస్తుంది. అలాంటి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి. ఈవెన్ ప్యారిస్ ఒప్పందం కూడా అదే చెప్తుంది. సో కాలుష్య ఉద్గారాలకు కారణమయ్యే వేటినైనా కూడా ఆపేసేయాలి. అందులో భాగంగా ఈరోజు వెహికల్స్ నుండి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అందులో ఈ 18% హైడ్రోజన్ ని కలిపితే సిఎన్జికి కలిపితే 70% కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించవచ్చు. అదొక అంశము. అండ్ దాంతో పాటు ఆల్మోస్ట్ 5% ఈరోజు మనకి ఎకనామికల్ గా కూడా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక రంగానికి కూడా ఈరోజు చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం పెట్రోలియం ఉత్పత్తి ఇంధన వనరులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇలా మనకు బ్లెండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 5% ఎకానమీలో కూడా మనం గెయిన్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ దాంతో పాటు దీని యొక్క క్యాలిబ్రేషన్ ప్రాపర్టీస్ ద్వారా ఏమవుతుందంటే నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ ని కూడా తగ్గించిన వారమే అవుతాము. అలా పర్యావరణానికి విఘాతంగా ఉన్న ఈరోజు కాలుష్య వాయువులు ఏవైతే ఉంటాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడంలో హైడ్రోజన్ బ్లెండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి హెచ్సిఎన్జి గురించి ప్రస్తావించారు. మరి దీన్ని వాడడం ద్వారా ఈ 18% కలపడం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి, దీనివల్ల అసలు ముందున్న కార్యక్రమం ఏంటంటే అసలు ఇందుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ బ్లెండింగ్ ని ఏ రకంగా చేయాలి, యాక్యురేట్ బ్లెండింగ్ అనేది ఏ రకంగా చేయాలని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఒకటి కారణం. మరియు దాంతో పాటు ప్రస్తుతము లార్జ్ స్కేల్ అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. పర్యావరణానికి హైడ్రోజన్ ద్వారా హైడ్రోజన్ ఎన్రిచ్డ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసెస్ ని వాడితే ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పడానికి అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ దేశంలో కూడా చాలా మందికి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బట్ ఏదేమైనా ఒకటి గుర్తుంచుకోండి, ఇటీవల కేంద్ర డైరెక్ట్ బిట్ వస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వము సిఎన్జికి ఎంత % హైడ్రోజన్ ని కలపవచ్చు పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 18%. దాని ద్వారా ఏమవుతుంది, కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంఖ్యను తగ్గించవచ్చు, వాటి శాతాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ఈ చర్యను తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ని సవరణ చేస్తున్నామని చెప్పారు. ఏ మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీలంకకి సంబంధించిన అంశం. శ్రీలంక ఈరోజు శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే ప్రభుత్వము కొన్ని ఇంపార్టెంట్ ఉత్తర్వులను జారీ చేసింది. అదేంటంటే శ్రీలంకలో ఎక్కడ కూడా పశువులను వధించకూడదు. సో పశు సంరక్షణే ధ్యేయంగా పశువధని నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కూడా చెప్పేది. అవేంటంటే ఎగ్జాంపుల్ చూడండి, మన భారతదేశం విషయానికి వద్దాం. ఈరోజు ఇండియాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువుల యొక్క ఉపయోగం ఎలా ఉంటుందని మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో వ్యవసాయ సంబంధిత పనులకు కానివ్వండి, దున్నడానికైనా కూడా వీటి నుండి చాలా సాయాన్ని మనం పొందుతాము. వ్యవసాయ రంగంలో పశువుల యొక్క పాత్ర అనేది వర్ణనాతీతం. సో అలాంటి వ్యవసాయ రంగంలో ఈరోజు శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యలు. సో వ్యవసాయానికి ఉపయోగపడే పాడి పశువులు ఏవైతే ఉంటాయో పశువుల జనాభా ఏదైతే ఉంటుందో గణనీయంగా తగ్గిపోతుంది ప్రస్తుతం శ్రీలంకలో. అలా వ్యవసాయానికి ఉపయోగపడే సంఖ్యలో కూడా పశువుల సంఖ్య లేకపోవడం అదొకటి అంశం. అండ్ రెండవది, ఈరోజు పాడి పరిశ్రమ పైన ఆధారపడ్డ వారందరి జీవనోపాధి కూడా పోవడం. అలా శ్రీలంకలో ఈరోజు పశువుల యొక్క జనాభా విపరీతంగా తగ్గిపోవడం, ఈ పశువుల జనాభా పైన పశువుల పైన ఆధారపడి ఈరోజు పాడి పరిశ్రమపై ఆధారపడే వారు ఎవరైతే ఉంటారో వారి జీవనోపాధి కూడా ఈరోజు ప్రశ్నార్థకం అవ్వడం. అండ్ మూడవ అంశం, పాల ఉత్పత్తికి సంబంధించి ప్రస్తుతం పాల యొక్క ఉపయోగం ఏ రకంగా ఉంటుందో మనం తరచూ చూస్తూ ఉంటాం. మనం పొద్దున లేచినప్పటి నుండి కూడా పాలు ఎన్ని రకాలుగా మనం చూస్తాం. పాలు తాగడం కానివ్వండి, టీకి కానివ్వండి. అలాంటి పాలకు సంబంధించి ఈరోజు శ్రీలంక ఎదుర్కొంటే సమస్య ఏంటంటే మెజారిటీ పోర్షన్ ఈరోజు పాల పొడులను దిగుమతి చేసుకునే పాల పొడులను కూడా
ఈరోజు దిగుమతి చేసుకునే స్థాయికి శ్రీలంక దిగజారడం. అలా పాడి పరిశ్రమకి సంబంధించి విపరీతమైన సమస్యను ఎదుర్కొంటున్న శ్రీలంక దేశం ఈరోజు మాంసం కోసం పాడి పశువులను ఎవరైతే చంపుతున్నారో వారిపైన నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో మాంసం కోసం అంటే ఇక్కడ ఒక పాయింట్, ఈరోజు శ్రీలంక మొత్తం జనాభాలో ఆల్మోస్ట్ 70% బౌద్ధ మతస్థులు. శ్రీలంకలో బుద్ధిజం ఎక్కువ అండ్ 12.5% హిందూ మతస్థులు అండ్ రిమైనింగ్ మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో అన్య మతస్థులు, వారు శ్రీలంకలో ఈరోజు పశు మాంసాన్ని తీసుకుంటారు. సో అలా పశువులను చంపేసి మాంసంగా తీసుకునే చర్య ఏదైతే ఉంటుందో వాటిపైన ఆంక్షలు విధించడం, అలా పశువధను ఈరోజు చేయకూడదు, మాంస విక్రయాల కోసం పశువులను వధించడం నేరంగా పరిగణిస్తూ శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ గుర్తుంచుకోండి, మరి ఎవరైతే ఈరోజు శ్రీలంకలో పశు మాంసం పైన ఆధారపడ్డ జనాలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అవసరాలను కూడా తీర్చే ఉద్దేశంతో మాంసం కోసం ఉపయోగపడే ఏదైతే ఉంటుందో పశువుల మాంసాన్ని ఈరోజు వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన రాయితీలను కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. అంటే ఎట్ ద సేమ్ టైం పశు మాంస విక్రయం ఉంటుంది, కానీ ఆ పశు మాంస విక్రయం అనేది శ్రీలంకలో ఆ పాడి పశువులు ఏవైతే ఉంటాయో వీటిని చంపేసి మాంస విక్రయం చేయకూడదు. కానీ ఆ మాంసం తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఈ రోజున బయటి దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన రాయితీలు, ఏవైతే సంస్థలు దిగుమతిపై ఆధారపడి ఉంటాయో వారికి కావాల్సిన రాయితీలు కానివ్వండి, ఈ మాంస సరఫరాకి అంతరాయం కలగకుండా చేస్తామని కూడా చెప్పింది. సో 2 అంశాలు ప్రస్తావించి, ఒకటి పశు మాంసం అనేది కొనసాగుతుంది ఎందుకంటే దిగుమతి ద్వారా పశువుల మాంసం చేసుకోవడం, అండ్ రెండవది ఈరోజు శ్రీలంకలో పశువధను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం. మళ్ళీ శ్రీలంకలో పశువుల జనాభాను దృష్టిలో ఉంచుకొని పశు సంరక్షణ ధ్యేయంగా ఈరోజు శ్రీలంక ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేసుకోండి, భారతదేశంలో రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, రాజ్యాలకు ఇచ్చే ఆదేశాలు. సో అలా ప్రభుత్వాలు చేయాల్సిన కార్యాచరణ. సో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48 ఉంటుంది. ఈరోజు ఆర్టికల్ 48లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చెందించడానికి రాజ్యం కృషి చేయాలి. అండ్ రెండవది, వ్యవసాయానికి ఉపయోగపడే పాడి పశువులు ఏవైతే ఉంటాయో వాటిని వధించకూడదు, వాటిని చంపకూడదు. అందుకే ఈరోజు ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాలు కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏ రాజ్యాంగ ప్రకటన ద్వారా అంటే ఆర్టికల్ 48, ఇది ఒకటి కూడా చూడండి. సో అలా శ్రీలంక ఎట్లా బిట్టడుతారంటే ఇటీవల పశువధ నిషేధిస్తూ ఏ దేశ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది, ఈ రోజున శ్రీలంక ప్రభుత్వం వార్తలకు ఎక్కింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ప్రస్తుతం ప్రతిరోజు కూడా మనం మనం చూస్తున్న దేశం యుఏఈ. ఎక్కడ ఐపీఎల్ విషయంలో మనం చూస్తున్నాం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం యుఏఈలో జరుగుతున్నాయి. అబుదాబి, షార్జా, దుబాయ్ 3 స్టేడియాలు జరుగుతుంది. సో యుఏఈ గురించి మనం క్రితము ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ నేర్చుకున్నాం. అదేంటంటే గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి దేశంగా యుఏఈ చరిత్ర సృష్టించింది. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేసింది. అలా బరాక్ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటైంది. యుఏఈ ఒక కొత్త చరిత్రను సృష్టించిందని నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈరోజు 2024 సంవత్సరం ఈరోజు యుఏఈ ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే 2024 సంవత్సరము జాబిల్లి పైన ప్రయోగం చేయబోతున్నాం మేమని చెప్పారు. జాబిల్లి పైన అంటే ఏంటి, మూన్ పైన ప్రయోగాన్ని చేయబోతున్నాం, చంద్రుడి పైన మేము ఒక ప్రయోగాన్ని చేయబోతున్నాం. అందుకోసము ఒక మానవ రహిత రోయర్ని, సో మానవరహిత వ్యోమనౌకని పంపబోతున్నాము. వ్యోమనౌక, ఒక మానవరహిత వ్యోమనౌకను ఈ రోజున మేము 2024 సంవత్సరం జాబిల్లి పైన ప్రయోగం చేయబోతున్నామని చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ అందులో భాగంగా రోయర్ ఏదైతే ఉంటుందో, ఈ మూన్ పైకి పంపే రోయర్ ఏదైతే ఉంటుందో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశంలో దొరికే వస్తువులతో తయారు చేసేసి చరిత్ర సృష్టించబోతున్నారు. అలా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబోయే రోయర్ ఏదైతే ఉంటుందో 2024 ప్రయోగాల భాగంగా పంపబోతున్నారు. ఆ రోయర్ పేరు ఏంటంటే రషీద్ అనే ఒక రోయర్ని కూడా మేము తయారు చేయబోతున్నాం. దానికి కెమెరాస్ కానివ్వండి, అన్ని రకాల స్కానర్స్ కానివ్వండి, అవన్నీ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి వరకు అత్యంత కొన్ని దేశాలు మాత్రమే చేరుకున్న మైల్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని యుఏఈ కూడా చేరబోతోంది అని చెప్పారు. ఇప్పటి వరకు యుఎస్, రష్యా, చైనా ఈ 3 దేశాలు మాత్రమే విజయవంతంగా మూన్ పైన రోయర్ని పంపి చరిత్ర సృష్టించాయి. సో ఈ రోజున పూర్తి స్వదేశం
పరిజ్ఞానంతో తయారు చేసిన రోయర్ని మూన్ పైకి పంపించేసేసి ఆ మూన్ పైన పరిశోధనలు చేయబోతున్న 4వ దేశంగా, రోయర్ని పంపుతున్న 4వ దేశంగా యుఏఈ నిలవబోతోంది అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ గడిచిన సంవత్సరం మనం చూసాము, ఇస్రో భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో ఏదైతే ఉంటుందో, ఇస్రో చంద్రయాన్ 2 చేయడం చూసాం మనం లాస్ట్ ఇయర్, చంద్రయాన్ 2. సో లాస్ట్ మినిట్లో 99.9% విజయవంతమైంది. ఇక మూన్ పైన అడుగు పెట్టబోతోంది రోయర్ అనే సమయంలో ఇది ఫెయిల్ అయిపోయింది. సో అలా 99% సక్సెస్, జస్ట్ 0.1% ఫెయిల్యూర్తో చంద్రయాన్ 2 ముగియడం జరిగింది. సో అలాంటి చంద్రయాన్ 2 ప్రోగ్రామ్ ఏదైతే ఇస్రో ఆలోచించిందో అలాంటి ప్రోగ్రామ్ని ఈరోజు యుఏఈ 2024లో చేయబోతున్నట్టు చెప్పింది. అండ్ గడిచిన సంవత్సరం లాస్ట్ ఇయర్ యుఏఈ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పరిశోధనలకి యుఏఈ కూడా కొన్ని ప్రయోగాలు చేసింది. సో ప్రస్తుతం యుఏఈ కూడా అంతరిక్ష పరిజ్ఞానం పైన చాలా విషయాలు ముందుంటుంది. అలా అంతరిక్ష ప్రయోగాలకు చాలా విషయాలు ముందుకు వస్తుంది. అంతేందుకు ఈ జూలైలో అంగారకుడి పైకి ఒక ప్రోబ్ని కూడా పంపింది. అంగారకుడి పైన ప్రోబ్ ప్రయోగం కూడా చేసింది. సో అలా యుఏఈ ఈరోజు వార్తలు తెలిసింది. జస్ట్ ఒకటే బిట్ గుర్తుంచుకోండి, 2024వ సంవత్సరంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ ఒక రషీద్ అనే ఒక రోవర్ని ఈరోజు 2024లో యుఏఈ పంపబోతోంది చంద్రుడి పైకి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో చంద్రుని గురించి అధ్యయనం చేయడం మనకి సెలినాలజీ అంటారు. సెలెన్ అంటే చంద్రుడు, సెలెనాలజీ అంటే చంద్రుని గురించి అధ్యయనం చేయడం. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఎస్ జయశంకర్ గారు మనం తరచూ ఇటీవల కాలంలో చాలా మీటింగ్లో చూసాం. నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, CICA మీటింగ్ అని, ఇటీవల సార్క్కి సంబంధించి ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ జరిగిందని. అలాంటి సందర్భంలో జస్ట్ 2 days కంటిన్యూ చర్చించుకున్నాం. ఈ రోజు జయశంకర్ గారు వార్తలు ఇచ్చారు. అదేంటంటే అక్టోబర్ 6వ తేదీ, అక్టోబర్ 7వ తేదీ, ఈ 2 తేదీలలో కూడా జపాన్లో ఉండబోతున్నారు భారత విదేశీ మంత్రి గారు. సో మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్. ప్రస్తుతం ఒక్కొక్క దేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు కదా. సో ప్రస్తుతం భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరి పరిధిలో ఉంది అంటే జయశంకర్ గారి పరిధిలో ఉంది. సో అలా అక్టోబర్ 6వ తేదీ, 7వ తేదీన జపాన్తో ద్వైపాక్షిక చర్యలు జరపబోతున్నారు. ద్వైపాక్షిక చర్చలు అంటే ఏంటి? 2 దేశాల మధ్యలో కూడా ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో, కొన్ని MOUs విషయంలో పెండింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చర్చించుకోవడం. అండ్ ప్రస్తుతం చైనాకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావనకి తీసుకురావడం జరుగుతుంది. అదొకటి అంశం ఇంపార్టెంట్. ప్రస్తుతం జపాన్కి కొత్త ప్రధాని రావడం, యోషిహిడే సుగా గారు వచ్చిన తర్వాత ఈ చర్చలు అనేవి కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అలా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరగబోతుంది, ఫారెన్ మినిస్టర్స్. అండ్ ఇందులో భాగంగా ఇంకొక అంశం కూడా, క్వాడ్ గ్రూపింగ్ మీటింగ్ కూడా జరగబోతుంది. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏదైతే ఉంటుందో, క్వాడ్రిలాటరల్ అంటున్నాను అంటే చతుర్భుజి. చతుర్ అంటే ఏంటి? 4. సో క్వాడ్ గ్రూపింగ్ లో ఎన్ని దేశాలు ఉంటాయంటారు. తరచూ మనం దీని గురించి ఇప్పటికి 2-3 times చర్చించుకున్నాం క్వాడ్ మీటింగ్ గురించి. సో క్వాడ్ లో 4 దేశాలు ఉంటాయి. క్వాడ్రిలాటరల్ అంటే 4. ఆ 4 దేశాలు ఏంటంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా. సో ఈ 4 దేశాలు కూడా క్వాడ్ గ్రూపింగ్ గా మనం పరిగణిస్తాము. ఈ క్వాడ్ గ్రూపింగ్ మీటింగ్ కూడా జరగబోతోంది అక్టోబర్ 6th, 7th జపాన్ వేదికగా. ఇది కూడా ఈరోజు వార్తలు నిలిచిన అంశము. సో ఇందులో ఈ విదేశీ మంత్రిత్వ శాఖల మధ్యలో జరగబోతున్న సమావేశంలో ఈ క్వాడ్ గ్రూపింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఇండో పసిఫిక్ ఏషియన్ రీజన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఈ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం. స్వేచ్ఛాయుత వాతావరణం అంటే ఏంటి? ప్రస్తుతం చైనా తన యొక్క దురహంకారం ఏదైతే ఉంటుందో, ఆక్రమిత సిద్ధాంతాల ద్వారా పనిచేస్తుంది, దురాక్రమణ సిద్ధాంతం. ఈరోజు ఎక్కడ ఉన్న దేశాలపైన కూడా దురాక్రమణ అనే అంశం ఆధారంగా చైనా చాలా వివాదాలు చిక్కుంటుంది. సో ఈరోజు చైనా ప్రాబల్యాన్ని ఈ ప్రాంతంలో తగ్గించడం. అండ్ చాలా వరకు కూడా చైనాకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్యలో వ్యతిరేకత ఉంది. సో ఆ అంశాలన్నింటినీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఈరోజు ఇండో పసిఫిక్ రీజన్ ప్రాంతాల్లో కలగజేయడం ఈ క్వాడ్ ఒప్పందం యొక్క మీటింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ దేశాల మధ్యలో వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయడం, ఈ ఇండో పసిఫిక్ రీజన్ పైన మరింత పట్టు బిగించడం కూడా ఉద్దేశంగా ఉంది. సో అలా క్వాడ్ మీటింగ్కి భారత విదేశీ మంత్రిత్వ శాఖ వారు వెళ్ళడం జరుగుతుంది, జయశంకర్ గారు. అందులో భాగంగా జపాన్తో ద్వైపాక్షిక చర్యలు కూడా ఈరోజు జరగబోతుంది, ద్వైపాక్షిక చర్చలు. అదొకటి కూడా ఇంపార్టెంట్. అక్టోబర్ 6th, 7th. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హర్షవర్ధన్ గారు ఇటీవల కొన్ని లాంచింగ్ కార్యక్రమాలు చేశారు. అవేంటంటే, ఒక పోర్టల్, వ్యాక్సిన్ కి సంబంధించిన ఒక పోర్టల్, వ్యాక్సిన్ వెబ్ పోర్టల్, మరియు దాంతో పాటు
మొబైల్ స్ట్రోక్ యూనిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ. 3 ఆవిష్కరణలు చేశారు. ఒకటి ఫస్ట్ ఏంటి, మొబైల్ స్ట్రోక్ యూనిట్ అంటే ఏంటంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి సత్వర న్యాయాన్ని కలుగజేయడం. సో దాని యొక్క ఉద్దేశం ఏంటి, మొబైల్ స్ట్రోక్ యూనిట్, అదొకటి అంశం. అండ్ రెండవది వ్యాక్సిన్ వెబ్ పోర్టల్. ప్రస్తుతం వ్యాక్సిన్ అనే పదం ప్రపంచమంతా కూడా మనం రెగ్యులర్గా వింటున్నాం. సో అలాంటి వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో అలా వ్యాక్సిన్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వ్యాక్సిన్ వెబ్ పోర్టల్లో జరుగుతుంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ అంటే మొత్తం కూడా పేషెంట్ రిలేటెడ్ కానివ్వండి, క్లినికల్ రిలేటెడ్ అంశాలన్నింటినీ కూడా ఒక పోర్టల్ రూపంలో పొందుపరచడం. ఈ 3 అంశాలను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హర్షవర్ధన్ గారు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మొబైల్ స్ట్రోక్ యూనిట్ ఒకటి అండ్ వ్యాక్సిన్ వెబ్ పోర్టల్. సో మొబైల్ స్ట్రోక్ యూనిట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఈరోజు హార్ట్ డిసీజెస్ మరియు హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సత్వర న్యాయం చేసే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా యాప్స్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో వైద్య సంబంధిత అంశాల భాగంగా ఇంకొక అంశం. సో సెప్టెంబర్ 29th ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేది వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం అనొచ్చు. సో వరల్డ్ హార్ట్ డే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29వ తేదీని జరుపుకుంటాం. ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హార్ట్ డే జరుగుతుంది. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధుల గురించి కానివ్వండి, గుండెపోటు ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రపంచ దేశాలన్నిటిపైన ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించడము, అందులో భాగంగా చేయాల్సిన కార్యాచరణ ఏదైతే ఉంటుందో హార్ట్ రిలేటెడ్ అంశాలపైన అవగాహన తీసుకురావడం ప్రపంచ దేశాల మధ్యలో అని ఒక సంస్థ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో జెనీవా వేదికగా ఉంటుంది. జెనీవా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. జెనీవా అంటే స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్ గా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేస్తారు. అలా సెప్టెంబర్ 29th వరల్డ్ హార్ట్ డే, హార్ట్ కి సంబంధించి అవగాహనను ప్రపంచ దేశాల మధ్యలో ప్రతి వ్యక్తికి మధ్యలో కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఇది ఒక్కటి చూసుకోండి ఖచ్చితంగా. యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజ్. కార్డియోవాస్కులర్ అంటే హృదయ సంబంధిత వ్యాధులకి సంబంధించి ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎవరు సెలబ్రేట్ చేస్తారు, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్. హెడ్ క్వార్టర్ ఏంటి, జెనీవా స్విట్జర్లాండ్. ప్రతి సంవత్సరం హార్ట్ డే ఏ రోజు ఉంటుంది, వరల్డ్ ప్రపంచ దినోత్సవం ఏ రోజున ఉంటుంది, సెప్టెంబర్ 29th. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి, వరల్డ్ హార్ట్ డేకి సంబంధించి యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆహార సంబంధిత అంశం ఈరోజు ఒకటి వార్తలు నిలిచింది. సేమ్ ఇదే ఇమేజ్ మనకి ఒక 2 months బ్యాక్ మీకు చూపించాను. ఆల్మోస్ట్ జూలై మాసంలో, జూలై లాస్ట్ వీక్ లో చూపించాను. అప్పుడు కూడా ఫుడ్ రిలేటెడ్ ఒక అంశం విషయంలో రానున్న ఇంటర్నేషనల్ ఫుడ్ కి సంబంధించి ఒక డే ఉంది అని చెప్పాను. సో ఇదే ఇమేజ్. అదేంటంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ వేస్ట్. అంటే ఆహార పదార్థాలకి సంబంధించి మరియు ఆహార పదార్థాలను ఈరోజు చాలా మంది కూడా వేస్ట్ చేస్తున్నారు. అలాంటి వేస్టేజ్కి సంబంధించి ఆహార పదార్థాల వ్యర్థం ఏదైతే ఉంటుందో ఫుడ్ వేస్టేజ్కి సంబంధించి మరియు ఆహార పదార్థాల ఆవశ్యకత గురించి ప్రపంచంలో అవగాహన తీసుకురావడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ వేస్టేజ్ సంబంధించి ఈ డేని ఎవరి ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఐక్యరాజ్య సమితిలోని అనుబంధ సంస్థ. రోమ్ వేదికగా పనిచేస్తుంది. రోమ్ హెడ్ క్వార్టర్ గా. రోమ్ ఎక్కడ, ఇటలీ రోమ్ లో హెడ్ క్వార్టర్ గా ఉన్న ఏదైతే ఉంటుందో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు
యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ప్రతిసారి మనం చర్చించుకుంటాం యుఎన్ఈపి పర్యావరణ సంబంధిత అంశము. సో యుఎన్ఈపి ఎక్కడ ఉన్నా కూడా పర్యావరణ సంబంధిత అంశం అని గుర్తుంచుకోండి. సో యుఎన్ఈపి మరియు ఎఫ్ఏఓ సంయుక్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ వేస్టేజ్, ఆహార పదార్థాల యొక్క వ్యర్థాలకు సంబంధించి, ముఖ్యంగా వేస్టేజ్ సంబంధించి ఈరోజు చాలా మంది ఫంక్షన్స్ కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, మన డైలీ యూజెస్ లో కూడా ఫుడ్ చాలా వేస్ట్ అవుతుంది. అలాంటి ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఆహారానికి సంబంధించి ఆవశ్యకత, ఎంతమంది ఆహారం బారిన పడుతున్న రోజు ఆకలి చావులు ఎంతమందికి ఉన్నాయని చెప్పేసి ఆహారాన్ని ప్రాతిపదిక తీసుకొని ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది. అది కూడా ఇంటర్నేషనల్ డే, అంటే అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఇతివృత్తం ఏంటి అంటారు. ఈ ఇంటర్నేషనల్ డే సంబంధించి ఖచ్చితంగా ఇతివృత్తాన్ని చూసుకోండి. ఇంతకుముందు కార్డియోవాస్కులర్ సంబంధించి ఒక ఇతివృత్తము, ఈ రోజున ఫుడ్ వేస్టేజ్ సంబంధించి, ఫుడ్ లాస్ అండ్ ఫుడ్ వేస్ట్ సంబంధించి స్టాప్ ఫుడ్ లాస్ అండ్ ఫుడ్ and waste for the people, for the planet. So stop food loss and waste for the people, for the planet అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ వేస్టేజ్ సంబంధించిన ఒక అంతర్జాతీయ దినోత్సవం జరిగింది. సో ఇందులో థీమ్ చూసుకోండి, ఎవరు జరుపుతారు మరియు ఏ రోజున జరుపుతారు, ఈ సంవత్సరం జరిగిన థీమ్, ఇది ఒకటి చూసుకోండి సరిపోతుంది. అండ్ ఆ ఎఫ్ఏఓ యొక్క హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో చాలా ఎగ్జామ్స్లో అడిగారు, రోమ్ వేదికగా ఉంటుంది, అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సోను సూద్, తరచూ మనం తన గురించి చర్చించుకుంటున్నాం. సోను సూద్కి సంబంధించి ఈ రోజున కూడా వార్తలు నిలిచారు. క్రితం వరకు మనం చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుర్తింపు పొందిన వ్యక్తిగా మారాడు. ఇటీవల కాలంలో మనం కరోనా పరిస్థితుల కాలంలో చాలా లైమ్ లైట్లోకి వచ్చారు. అంటే కరోనా పరిస్థితుల కాలంలో తను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ఈ రోజున తనకు ఒక గుర్తింపును తీసుకొచ్చాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, కరోనా పరిస్థితుల కాలంలో తను చేసిన వలస కూలీలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిని స్వస్థలాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అండ్ రెండవ అంశం, విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో భారతీయులను, వారిని కూడా ఇండియాకి తీసుకురావడం చేర్చాడు. అండ్ దాంతోపాటు ఉపాధికి సంబంధించి ప్రవాసీ రోజ్గార్ అని ఒక యాప్ని కూడా తీసుకొచ్చాడు అన్నాను. చాలా చారిటీస్ ఇటీవల కాలంలో విద్యా వ్యవస్థకి సంబంధించి కూడా చాలా అంశాల్లో మనం చర్చించుకున్నాం. అలా విద్యకి సంబంధించి ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి తను చేసిన సేవలు కానివ్వండి, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో తను చేసిన కృషికి కానీ ఈరోజు యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సంస్థ, ప్రతి సంవత్సరం మనము హెచ్డిఐ గురించి చూస్తాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచి అని చెప్పేసి. సో ప్రతి సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. సో యుఎన్డిపి అనేది ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచిని రిలీజ్ చేస్తుంది. సో ఆ యుఎన్డిపి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మక పురస్కారం తనకిచ్చింది. అదేంటంటే యుఎన్డిపి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హ్యుమానిటేరియన్ అవార్డ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దీనికి సంబంధించి ఎప్పుడు ఇలాంటి పదం వచ్చినా కూడా ఆ వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి చూడండి. సో ఈరోజు యుఎన్డిపి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హ్యుమానిటేరియన్ అవార్డు భారతదేశం నుండి పొందిన వ్యక్తి ఎవరు అంటే సోను సూద్ గారు. అలా ఐక్యరాజ్య సమితి కూడా తనని ఈ రోజున గుర్తించి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మహిళ, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మహిళ, అస్సాం గురించి ఈ రోజు కూడా వార్తల్లో నిలిచింది ఒక అంశం. సో ప్రతిరోజు అస్సాం గురించి ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఈరోజు అస్సాంకి సంబంధించిన ఒక మహిళ సయ్యదా అన్వారా తైమూర్, మోస్ట్ ఇంపార్టెంట్, అస్సాం మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. సో అస్సాం రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన ఒక వ్యక్తి ఈరోజు చనిపోవడం జరిగింది. సో దాదాపు 1980 సంవత్సరం నుండి 1981 మధ్యలో అస్సాంకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా, ఒక ముస్లిం చీఫ్ మినిస్టర్గా వార్తలు నిలిచారు. దేశమంతట్లో కూడా ముస్లిం చీఫ్ మినిస్టర్లో ఫస్ట్ వ్యక్తి ఈరోజు చనిపోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, జస్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచిన సయ్యదా అన్వారా తైమూర్ ఏ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, మహిళా ముఖ్యమంత్రిగా వార్తలు నిలిచారని అడుగుతారు. సో ఇదొకటి. అండ్ ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యురాలుగా కూడా తాను చాలా వరకు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో విదేశాల్లో ఉన్నారు. సో విదేశాల్లో ఉన్న తాను ఈ రోజున చనిపోవడం జరిగింది, వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, ఈరోజు పిడి వఘేలా
వార్తల్లో నిలిచిన వ్యక్తి. సో ఇటీవల అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ లేదా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈరోజు పిడి వఘేలా ఇతనిని ట్రాయ్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కొన్ని సంస్థలు తరచు చెప్తున్నాను, ఆర్బీఐ అంటే బ్యాంకు నియంత్రణ సంస్థ. భారతదేశంలో బ్యాంకులన్నింటినీ నియంత్రించేది ఆర్బీఐ. మరియు మనకి సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్ సంబంధించి నియంత్రణ చేసే సంస్థ. మరియు ఐఆర్డిఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీమా సంస్థలకు సంబంధించి, ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి నియంత్రణ చేసేది. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు భారతదేశంలో సెల్ ఫోన్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో, టెలిఫోన్ నెట్వర్క్స్ కానివ్వండి, ఈ నెట్వర్క్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నెట్ సౌకర్యాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా నియంత్రణ చేసే సంస్థ ట్రాయ్. ఈ రోజు ఆ సంస్థకి చీఫ్ గా ఎవరు, చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే భారత ప్రభుత్వం నియమించింది పిడి వఘేలా గారు. సో ఇంకొక విషయం కూడా ఇతని విషయంలో ఇంపార్టెంట్. అదేంటంటే ఇప్పటి వరకు ట్రాయ్ చైర్పర్సన్ గా ఉండేవారి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు, కానీ ఇతని నుండి 5 సంవత్సరాల పాటు చైర్పర్సన్ గా ఉండబోతున్నారు. సో అలా మొట్టమొదటిసారి 5 సంవత్సరాల పాటు ఏకరీతిగా ఒకే సమయంలో నియమించబడిన వ్యక్తి పిడి వఘేలా గారు. గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ తను. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ దేశ్వాల్ పోలీస్ క్యాడర్, చాలా ఐపీఎస్ ఇంపార్టెంట్, చాలా డైనమిక్ పోలీస్ ఆఫీసర్. ఇప్పటి వరకు తాను ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, ఐటీబీపీ ఏదైతే ఉంటుందో, ఇండియా టిబెట్ మధ్యలో బార్డర్ ఉంటుంది కదా, అక్కడ రక్షణ రంగ బలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు, డీజీగా. ఐటీబీపీ డీజీగా ఉన్న వ్యక్తి ఎస్ఎస్ దేశ్వాల్ ఈ రోజున ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రతా మండలి ఏదైతే ఉంటుందో, ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి డీజీగా, ఎన్ఎస్జి డీజీగా అడిషనల్ ఛార్జ్ పొందారు. అడిషనల్ ఛార్జ్ అంటే ఏంటి? ఒకవైపు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ డీజీగా ఉంటూనే ఇంకొక అదనపు బాధ్యత ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి కూడా డీజీగా ఇతను తన యొక్క కార్యనిర్వహణ చేయబోతున్నారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నతనం నుండి కూడా మనం చందమామ పుస్తకాలు చదువుతూ ఉంటాము. చందమామ పుస్తకాల్లో అప్పుడే చిన్నతనంలోనే మనకు విపరీతంగా ఆకర్షితం అవుతాము. కారణం ఏంటంటే అందులో ఉండే ఇమేజెస్, రంగురంగుల బొమ్మలు. ఆ బొమ్మలకు సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి చిన్నతనంలోనే మనందరికీ కూడా తన చిత్రాల ద్వారా పరిచయమైన వ్యక్తి. తన యొక్క ప్రసిద్ధ పేరు ఏంటంటే చందమామ బొమ్మల తాతయ్యగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. చందమామ బొమ్మల తాతయ్య. చిన్నతనం నుండి కూడా చందమామ పుస్తకాలు ఎవరైతే చదువుతారో ఆ చందమామ పుస్తకాల్లో చాలా వరకు ఆకర్షితమైన చిత్రాలన్నీ కూడా తనే గీశాడు. సో అలాంటి ప్రసిద్ధమైన వ్యక్తి పేరు శంకర్. అసలు పేరు శంకర్, కానీ మనందరికీ కూడా పరిచయం ఏంటంటే చందమామ బొమ్మల తాతయ్య అని చెప్పేసి మనం ముద్దుగా పిలుచుకుంటాము. సో అలాంటి పర్సన్ ఈ రోజున చనిపోవడం జరిగింది. చెన్నైకి సమీపంలో ఉన్న మాదాంతపురం గ్రామంలో. మాదాంతపురం తన స్వగృహం ఉంది, అక్కడ చనిపోవడం జరిగింది. సో అలా చందమామ బొమ్మల తాతయ్యగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇటీవల మరణించారు. తన యొక్క పేరేంటి అంటారు శంకర్. దాదాపు 1951 సంవత్సరం నుండి చందమామలో పనిచేశాడు తను. చందమామ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో పుస్తకము, చందమామ సంస్థలో పనిచేశాడు. సుదీర్ఘకాల ప్రయాణం చేశాడు. దాదాపు 60 సంవత్సరాలు చందమామతో తనకున్న అనుబంధం అనేది మనకు తెలుసు. సో ఆ తర్వాత చందమామ సంస్థ మూతపడిన తర్వాత రామకృష్ణ విజయం పత్రికలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం పనిచేశారు, కానీ చాలా రోజుల నుండి తన యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ రోజున చనిపోవడం జరిగింది. చందమామ బొమ్మల తాతయ్యగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి శంకర్ గారు చెన్నైలో చనిపోవడం జరిగింది. అలా తను గీసిన చిత్రాలలో ప్రతి ఒక్కరం కూడా మనం చూసేది ఏంటంటే బేతాళ కథలు అని చెప్పేసి, బేతాళ ప్రశ్న అని చెప్పేసి ఈ రాజు సమాధానం చెప్తా ఉంటాడు ఆ బేతాళుడు అడిగిన కొద్దీ. సో అలాంటి ఇమేజ్ ఏదైతే ఉంటుందో, బేతాళుని యొక్క ఇమేజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చందమామ బొమ్మల తాతయ్య శంకర్ గారు ఈ రోజున చనిపోయారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సునీల్ సేతి గారు. సునీల్ సేతి. ఎవరు సునీల్ సేతి అంటే అంతకంటే ముందు కేవీఐసి గురించి మనం తరచూ చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రెగ్యులర్ గా చూసాం. పోఖ్రాన్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, అక్కడ ఉండే ఆర్టిజన్స్ ని ఆదుకునే కార్యక్రమాలు కానివ్వండి, కుమార్ సశక్తికరణ యోజన అని చెప్పాను, అండ్ వారణాసికి సంబంధించి ఇటీవల కేవీఐసికి ఐటీబీపీకి మధ్యలో జరిగిన ఒక ఒప్పందం కానివ్వండి, చాలా అంశాలు మనం కేవీఐసి గురించి చూసాము. కేవీఐసి గురించి చూడండి అని చెప్పాను. సో కేవీఐసికి
అడ్వైజర్ గా ఇటీవల నియమితులైన వ్యక్తి సునీల్ సేతి గారు. సో సునీల్ సేతి గారు ప్రస్తుతం ఏ పదవికి 1 year పాటు తన సేవలు ఇవ్వబోతున్నాడు అంటే కేవీఐసి అడ్వైజర్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం కేవీఐసి చైర్పర్సన్ ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా గారు. తన గురించి కూడా మనం క్రితం క్లాస్లో చూస్తాం. వినయ్ కుమార్ సక్సేనా. ప్రస్తుతం సునీల్ సేతి గారు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా ఉన్నారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న సునీల్ సేతి గారు 1 సంవత్సరం పాటు కేవీఐసి సంస్థకి అడ్వైజర్ గా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్, హ్యూరాన్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. ఇటీవల సంపద ఆధారంగా సంపన్నుల లిస్టు ఇటీవల హ్యూరాన్ సంస్థ ప్రకటించింది. అందులో భారతదేశానికి సంబంధించి ఎవరు సంపన్నులు, టాప్ మోస్ట్ ఎవరున్నారని చెప్పేసి ఆ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ అత్యంత సంపదను కలిగిన వ్యక్తిగా ముఖేష్ అంబానీ గారు వార్తలు నిలిచారు. ఆయన గుర్తుంచుకోండి, ముఖేష్ అంబానీ గారికి సంబంధించి ఇటీవల కాలంలో బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ కానివ్వండి, చాలా నివేదికలు చూస్తున్నాం. ఏ నివేదికలైనా కూడా తను టాప్ ఉంటాడు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన నివేదిక కాబట్టి ఇందులో ముఖేష్ అంబానీ 6.58 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెకండ్, ఆయన గుర్తుంచుకోండి, గడిచిన సంవత్సరం జస్ట్ 1 year లోనే తన సంపద అమాంతం 70% పెరిగింది. ప్రపంచమంతా కరోనాతో నష్టాలు చూస్తున్నాయి, కానీ ముఖేష్ అంబానీ కంపెనీలు మాత్రం కరోనా పరిస్థితుల కాలంలో విపరీతంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దాదాపు ఈ కరోనా గడిచిన 6 నెలల్లో యావరేజ్ గా తన ఇన్కమ్ ఎంత అంటే గంటకి 60 కోట్ల రూపాయలు సంపాదించాడు. అలా అమాంతం తన యొక్క ఇన్కమ్ అనేది 1 year లోనే 70% పెరిగింది. సో చాలా వరకు కూడా ఒప్పందాలు చేసుకోవడం కానివ్వండి, విదేశీ సంస్థలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫేస్బుక్, గూగుల్ వీరితో కుదిరిన ఒప్పందాలు కానివ్వండి, షేర్స్ సంబంధించిన అంశాలు కానివ్వండి, వాటిలో అమాంతం తన షేర్స్ వాల్యూ అనేది పెరగడం జరిగింది. అందులో ఈరోజు భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ గారు వార్తలు నిలిచారు. సెకండ్ ప్లేస్ తనకు దరిదాపుల్లో కూడా లేరు హిందూజా గ్రూప్ ఆల్మోస్ట్ 1.5 lakh crores ఆదాయంతో ఉన్నారు. థర్డ్, నాడార్, శివ నాడార్ అండ్ ఫ్యామిలీ. ఇటీవల కాలంలో శివ నాడార్ సంబంధించి కూడా ఒక అంశాన్ని చర్చించుకున్నాం. హెచ్సిఎల్ సంబంధించి తన యొక్క కుమార్తె రోష్ని నాడార్ యొక్క నియామకం గురించి చూసాము. అలా 3 persons ఎవరెవరంటే, ఒకటి ముఖేష్ అంబానీ గారు టాప్ ప్లేస్ 6,58,000 కోట్ల రూపాయల ఆదాయంతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. హ్యూరాన్ నివేదిక ఆధారంగా, హ్యూరాన్ లిస్ట్ లో, రిచ్ లిస్ట్ అంటే ఏంది, సంపన్నుల యొక్క ఒక నివేదిక. అందులో సెకండ్ ప్లేస్ హిందూజా గ్రూప్ సంబంధించి 1.5 అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసేసి మనకి నాడార్ ఫ్యామిలీ. సో శివ నాడార్ అంటాం కదా, శివ నాడార్ ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 1.4 lakhs crores ఆదాయంతో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. సో ఈ రకంగా హ్యూరాన్ సంబంధించి కూడా ఒక నివేదిక ఈ రోజున వెలువడింది. అండ్ నెక్స్ట్, ఈరోజు లాస్ట్, వేదాంతు సంస్థకి సంబంధించి, వేదాంతు ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో ప్రస్తుతం రెవల్యూషన్ సృష్టిస్తుంది. ఒకవైపు అన్అకాడమీ, ఒకవైపు వేదాంతు అని చెప్పేసి. సో వేదాంతుకు ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారంటే, బాలీవుడ్ సుప్రసిద్ధ హీరో, మనకు ప్రసిద్ధ హీరో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ గారు. ఇటీవల కాలంలో విద్యా సంస్థలకి కూడా కొంతమంది సెలబ్రిటీస్ అంబాసిడర్లుగా మనం చూస్తున్నాము. ఇటీవల యువరాజ్ సింగ్ గారు చూసాము ఎడ్యుకేషన్ సంబంధించి. యువరాజ్ సింగ్ గారు ఏమో ఆకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పాను. ఈ రోజున వేదాంతు ఆన్లైన్ రివల్యూషన్ సృష్టిస్తున్న వేదాంతు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి వారికి బ్రాండ్ అంబాసిడర్ ఈరోజు బాలీవుడ్ ప్రసిద్ధ హీరో అమీర్ ఖాన్ గారు నియమితులయ్యారు. అమీర్ ఖాన్ చాలా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. భారతదేశంలో బాలీవుడ్ రంగంలో టాప్ 5లో ఉంటారు ఖచ్చితంగా. అతను కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు లాస్ట్ ఒక పుస్తకం, ఇటీవల డిఫెన్స్ మంత్రి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఏ బకెట్ ఆఫ్ ఫ్లవర్స్. ఎవరు రచయిత అంటే కృష్ణ సక్సేనా, డాక్టర్ కృష్ణ సక్సేనా మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఫిలాసఫీలో మొట్టమొదటి డైరెక్టరేట్ పొందిన మహిళ, అంటే PhD పట్టా పొందిన మహిళ కృష్ణ సక్సేనా గారి రచించిన పుస్తకము ఏ బకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అనే ఒక పుస్తకాన్ని
ఈరోజు లాంచ్ చేయడం జరిగింది భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఇదొకటి కూడా జస్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది, ఎందుకంటే పుస్తకాల గురించి అన్ని చూడకండి, కొన్ని ఇంపార్టెంట్ నేను వచ్చినప్పుడు హైలైట్ చేస్తున్నాను. అలా రా సంస్థకు సంబంధించిన ఒక పుస్తకము, ఇటీవల ఢిల్లీ రైట్స్ సంబంధించిన ఒక పుస్తకము, ఇలాంటి పుస్తకాలు. అండ్ ఇటీవల కాలంలో జయశంకర్ గారు, భారత విదేశీ మంత్రిత్వ శాఖ వారు రాసిన జయశంకర్ గారు రాసిన పుస్తకం కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూడండి. అండ్ ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.